హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము పాల్గొన మాసము మార్చి 6వ తేదీ శుక్రవారం రోజు వస్తున్న సంకష్టహర చతుర్థి రోజు ఉదయం పూట పూజ, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఉపవాస విధానము, సాయంత్రం పూజ, నైవేద్యము ఏమి పఠించాలి, వ్రత కథ, చంద్రభగవానికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఈ నెలలో కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా, ముడుపులోవి మరియు పూజ అయినాక అన్నీ ఏమి చేయాలి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 3-4 రోజుల తర్వాత వచ్చే చవితి తిథి అంటే ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైన చవితి తిథి రోజు ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైన సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతముగా జరుపుకుంటాము. అదే మంగళవారంతో కూడి వచ్చిన రోజుని అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. ఇంకా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి రోజు కొత్తగా మొదలుపెట్టుకునేవాళ్ళు చక్కగా మొదలు పెట్టుకోవచ్చండి. అందులో శుక్రవారంతో కూడి వస్తుంది, ఇంకా మంచిదండి, శుభప్రదము. ఇంకా లక్ష్మీ గణపతిని ఇరువురిని పూజించుకుంటే మంచిది. కానీ కోరికలు కానీ లేనటువంటి మనిషే ఉండరండి. అటువంటి మనకున్నటువంటి మొండి కష్టాలని, కోరికల్ని, ఒక కొలిక్కి రాని ఎటువంటి సమస్యలనైనా సరే అవన్నీ కూడా నెరవేరడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని మనము సంకష్టహర చతుర్థి రోజు ముడుపు కట్టుకొని స్వామివారిని విశేషంగా పూజించుకుంటాము. ఈ వ్రతం గనక ఆచరిస్తే ఆ గణనాథుని అనుగ్రహంతో మనకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మనం అనుకున్నవి అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని అసలు కుదరదు అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా లేదా 3, 5, 9, 11 లేదా సంవత్సర కాలం పాటు లేదా బతికున్నంత కాలము ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా అంటే ఎవరి వీలుని బట్టి అలా సంకల్పం చెప్పుకొని ఎవరి వీలుని బట్టి వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తారండి. మనం ఏది చేసినా కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకోవడమే ముఖ్యము, ఆడంబరము అనేది కాదు. చక్కగా మనము పూజ చేసుకునే రోజు పొద్దున్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గడపకి పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని ఇంటి ముంగడి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. గడపకి పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకోవాలి. కుదిరితే పొద్దున్నే చిన్న ముగ్గు వేసుకున్న సాయంత్రం కొంచెం విశేషంగా పెద్ద ముగ్గు వేసుకోండి. లేదు టైం ఉంటే పొద్దునే చక్కగా పెద్ద ముగ్గు వేసుకోండి. ఎందుకంటే ఇంటి ముంగిట కలకల్లాడుతూ ఉంటేనే మనకి ఇంట్లోకి స్వామివారు కానీ అమ్మవారు కానీ వేయించేస్తారు. అందులో మనకి లక్ష్మీ గణపతి అనుగ్రహం కావాలి అని అంటే ఇరువురిని కూడా విశేషంగా పూజిస్తామండి. అమ్మవారు చెంచల స్వభావము, నచ్చకపోతే పరిశుభ్రత లేకపోయినా వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గణపతి అమ్మ కొంచెంసేపు ఉందని ఆపుతారట. అందుకని చెప్పి మనము ఇరువురిని పూజించుకుంటాము. అందుకే ఇంటి ముంగిట కలకల్లాడుతూ ఉంటే మనకి అమ్మవారు స్వామివారు వేయించేస్తారు. చక్కగా ఆడవాళ్ళు కూడా నైటీలు వాటి మీద కాకుండా నిండు ముత్తైదువులాగా చీరలు కట్టుకొని ఉండి చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు పూజా రూమ్లో చేసుకోండి. పొద్దున పూట ముడుపు కట్టుకొని చేసుకుంటాము. సాయంత్రం మాత్రం విశేషంగా మనము పీఠ ప్రతిష్ఠించుకొని చేసుకుంటాము. నేనైతే పూజా రూమ్లోనే స్వామివారిని యథావిధిగా పూజించుకుంటున్నానండి. చక్కగా దీపానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొని ఫోటోలకు అన్నిటి కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్నానండి. మీ వారికి అటుకులు బెల్లము కూడా పెట్టుకున్నాను. మీరు నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు. ఉదయం తప్పక నైవేద్యం పెట్టుకోవాలి అని ఏమీ నియమం లేదండి. మనము ఫ్రూట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేను నా దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉందండి, అది కూడా పెట్టుకున్నాను. మనకి గణపతి విగ్రహం తప్పకుండా ఉంటుంది. గణపతి విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి వినాయకుడు కలిసి ఉన్న ఫోటో ఉంటుందండి, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా నమస్కరించుకొని తండ్రి ఈ వ్రతాన్ని సంపూర్ణం చేసేటట్లు అనుగ్రహించమని, నీ కరుణా కటాక్షాలు చూపించమని చెప్పి నమస్కరించుకొని మీరు ఏమైతే అనుకుంటున్నారో అది మనస్సులో అనుకొని ఎన్ని నెలలు చేయాలి అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారో సంకల్పం చెప్పుకొని ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత మనం సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి. ఎరుపు క్లాత్ కానీ, ఎరుపుది మనకి బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే తెల్లటి వస్త్రం కానీ, తెల్లటి వస్త్రం అయితే చక్కగా పసుపు రాసుకొని దానిలో కట్టుకోవచ్చండి. నేనైతే ఎరుపుటి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చక్కగా తీసుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేసుకోవాలి. మనము ఈ ముడుపు కట్టుకునేటప్పుడు స్వామివారి ఏమైనా వింటూ కానీ, స్వామివారివి ఏవైనా చదువుకుంటూ కానీ తప్పకుండా అయితే కట్టుకోవాలండి. అంతేగాని మనసు లగ్నం చేసుకొని భక్తితోటి అప్పుడు మాత్రమే మనము ముడుపు కట్టుకోవాలండి.
ఇప్పుడు బియ్యాన్ని 3 లేదా 5 గుప్పిళ్ళు పోసుకోవాలి. మంచి బియ్యం మాత్రమే పోసుకోవాలండి. పుచ్చులు పగిలినవి అలాంటివి కాదు, మంచి బియ్యం మాత్రమే పోసుకోవాలి. 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఖర్జూరాలు, దక్షిణగా 11, 21, 51, 101 లేదా 501 ఇట్లా మనము ఎంతైనా పెట్టుకోవచ్చండి. దక్షిణగా డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ముడుపు కట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ముడుపులో బియ్యాన్ని కొంతమంది ఏమన్నా పొద్దున కట్టి సాయంత్రమే ప్రసాదం చేసి పెడతారండి. ఇంకొందరు ఎన్ని నెలలు అనుకుంటున్నాము అన్ని నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆఖరి నెలలో ముడుపు విప్పి నైవేద్యం చేస్తారు. ఏ రోజుకు ఆ రోజు అయితే మాత్రం తప్పకుండా మనము తమలపాకులు అందులో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మనము ముడుపు కట్టుకున్న తర్వాత కింద తమలపాకులు పెట్టి పైన ముడుపు పెట్టుకోవాలి. మిగిలిన అన్నీ మాత్రము అంతే పెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా దేవుడి ముందు పెట్టుకొని గంధము కుంకుమ పెట్టుకొని ఆ పైన పువ్వు పెట్టుకొని మనము గరిక దొరికితే కనుక తప్పకుండా గరిక కూడా ముడుపు మీద పెట్టుకోండి. ఇప్పుడు వినాయక అంటే గణపతి అష్టోత్తరము కానీ స్వామివారికి సంబంధించిన ఏమైనా చదువుకోండి. కుదిరితే సంకటనాశన గణేష స్తోత్రము కూడా చదువుకోండి. చదువుకుంటూ పువ్వులు అక్షింతలతోటి ఇంకా తప్పకుండా అయితే గరిక దొరికితే మాత్రం గరికతోటి కూడా స్వామివారిని పూజించుకోండి. ఎందుకంటే ఆ గణపతికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు అని కూడా చెబుతారు. ఉపవాస విధానము సంకష్టహర చతుర్థి అంటేనే ఉపవాసము ఉండి సాయంత్రం చంద్ర దర్శనం అయిన తర్వాత మనము ఉపవాసం విరమించడము లెక్క వస్తుందండి. అందుకని ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాసం విరమించిన తర్వాత చక్కగా భుజించవచ్చు. అందుకని ఈరోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. చక్కగా ఉపవాసం ఉంటాము కదండి. అందులో మనకి పొద్దున పూట కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు టీ అలాంటివి అయితే తాగవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్వామివారికి ఇష్టమైనటువంటి జామ పండు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు ఏదైనా కానీ చేసుకొని చక్కగా పెట్టుకొని చక్కగా ధూపం చూపించి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుంటాము. అయితే కొబ్బరికాయ తప్పకుండా కొట్టుకోవాలా అనే ఉంటుందండి. మొదటిసారి ఫస్ట్ టైం ఇదే చేసుకునే వాళ్ళైతే తప్పకుండా కొబ్బరికాయ కొట్టుకోవాలి పొద్దున పూట ముడుపు కట్టుకున్నాక. కానీ ఎవరైనా సరే పొద్దున పూట పూజ అయ్యి ముడుపు కట్టుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటేనే మంచిది. లేదు ప్రతిసారి పెట్టుకునే వాళ్ళు ఉదయం పూట నైవేద్యం పెట్టుకొని సాయంత్రం తప్పకుండా అయితే కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. హారతి ఇచ్చుకొని స్వామివారికి సంబంధించిన ఏమైనా చదువుకోండి. ఇక ఇప్పటితో పొద్దున పూజ పూర్తవుతుంది. దగ్గరలో అన్న ఆలయ దర్శనం చేసుకొని 5 ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచిదండి. చక్కగా స్వామివారి ఏమన్నా తలుచుకుంటూ మధ్యాహ్నం కూడా ఏమైనా చదువుకోవచ్చండి. ఇక సాయంత్రము మరలా మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసి 6 గంటల తర్వాత మనము పూజ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పొద్దున ముడుపు ఉంటుంది కదండి, ఆ ముడుపు విప్పి చక్కగా ఈ విధంగా ఖర్జూరాలు పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక్కలు కూడా పక్కన పెట్టుకోండి. తమలపాకులు ఇంట్లో వాళ్ళు మాత్రమే వేసుకోవాలండి. అవి కూడా పక్కన పెట్టుకొని దక్షిణ అయితే మనము కుదిరితే సాయంత్రం వెళ్తే సాయంత్రం లేదంటే తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఆ దక్షిణని స్వామివారి హుండీలో వేయాలి. ఇప్పుడు ఈ బియ్యంతో నైవేద్యం చేసుకోవాలి. స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు కానీ లేదు అంటే పరమాన్నము ఏదైనా సరే స్వీటుగా చేసి పెట్టాలండి. కుడుములు, ఉండ్రాళ్ళు, పరమాన్నం అట్లా ఏవైనా సరే కొంచెం అదే బియ్యంతో ఏవైనా చేసుకోవచ్చు. ఆ బియ్యంతో ఏదైనా నైవేద్యం చేసి మిగిలిన మనం ఇంకా నచ్చిన నైవేద్యాలు ఏమైనా కూడా చేసుకోవచ్చు. చక్కగా నైవేద్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. విడిగా ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు చక్కగా పీఠం వేసుకొని ఎరుపు క్లాత్ వేసుకొని చేసుకోండి. చక్కగా నేనైతే స్వామివారి ఫోటో విగ్రహము ఇంకా పసుపు గణపతిని అయితే ఈ పూజకు తప్పకుండా మనకి ఎన్ని విగ్రహాలు ఫోటోలు ఉన్నా పసుపు గణపతిని కూడా చేసి తప్పకుండా పెట్టుకోవాలండి. అందులో మనకి గురువారము అంటే లక్ష్మీవారం కూడా కాబట్టి చక్కగా అమ్మవారిని కూడా పూజించుకుంటే మంచిదండి. పూజకి అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా అలంకరించుకొని వస్త్రం వేసుకోవాలి. ఇంకా దీపారాధనకు కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చండి. తప్పకుండా పసుపు గణపతిని అయితే చేసుకొని పూజించుకోవాలండి. ముడుపులో పెట్టుకున్నటువంటి తాంబూలం ఉంటుంది కదండి, ఆ తాంబూలంలో మనము ఫ్రూట్స్ ఏదైనా దక్షిణగా పెట్టి చక్కగా పంతులు గారికి ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఇంట్లో వాళ్ళు వేసుకోవచ్చండి. ఇంకా ఖర్జూరము ఇంట్లో వాళ్ళు తినవచ్చు, లేదంటే బీరువాలో భద్రపరచుకుంటే మంచిది. అందులో పెట్టిన దక్షిణ మాత్రం తప్పకుండా గణపతి ఆలయంలో హుండీలో వేస్తే మాత్రమే మంచిది.
సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, చంద్రోదయ సమయము, ఆ నెలలో కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిట్ చేయండి. ఇంకా ముడుపుల బియ్యంతో నైవేద్యంగా నేను పరమాన్నము ఇంకా కుడుములు చేసుకున్నానండి. ఇంకా కుడుములు 11, 21 ఇలా సంఖ్యలో కూడా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఇంకా అటుకులు, బెల్లము, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జామ పండు పెట్టుకున్నాను. ఇంకా తప్పకుండా అయితే తాంబూలం పెట్టుకోవాలి. ఈ విధంగా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి పూజించుకోవడం అనేదే ముఖ్యమండి. ఒకవేళ ఇలా చేసుకొని వాళ్ళు ఆలయాల్లో కూడా సంకటహర చతుర్థి వ్రతాలు జరుగుతాయి, అందులో పాల్గొన్నా కూడా మనకి చాలా మంచిది. అంటే ఎటువంటి కోరికలు అలాంటివి ఏమీ లేవు, కానీ స్వామివారి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు అలా చేసుకుంటారు. లేదా ఏదన్నా కోరికలు అలా కష్టాలు ఉన్నవాళ్ళు ముడుపు కట్టుకొని చేసుకుంటారు. అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు స్వామివారికి సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించుకోవాలి. తండ్రి నీ అనుగ్రహం చూపించమని చెప్పి కరుణా కటాక్షాలు చూపించమని చక్కగా నమస్కరించుకొని మనము వెలిగించుకోవాలి. సంకల్పం ఏదంటే మనం ఏమనుకుంటున్నాము అది మళ్ళీ మనసులో ఒక్కసారి అనుకొని సంకల్పం చెప్పుకోవాలి. చక్కగా విగ్రహం ఉన్న వాళ్ళైతే చక్కగా అభిషేకం చేసుకుంటే మంచిదండి. నేనైతే చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి. ముందుగా పాలతోటి, ఆ తర్వాత పెరుగుతోటి, చక్కగా మనము పంచామృతాలతోటి అభిషేకము. ఒకవేళ అలా కాదు అనుకుంటే చక్కగా మీ ఇష్టం అండి, ఓన్లీ పాలతోటి కూడా చేసుకోవచ్చు, పెరుగుతోటి. ఇంకా మనకి గణపతి ఆలయాల్లో ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం జరుగుతుంది, అక్కడ అభిషేకం కూడా జరుగుతుందండి. అక్కడ పాలు కూడా పంచుకొని చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది మాకు ఎటువంటి కోరికలు లేవు, కష్టాలు లేవు, స్వామివారి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసుకొని ఆలయంలో జరిగే వ్రతాల్లో పాల్గొనవచ్చు. ఇప్పుడు చక్కగా తేనెతోటి అభిషేకం చేసుకోవాలి. నెయ్యి, చక్కెర ఈ విధంగా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ఒకసారి మనము హారతి ఇచ్చుకోవాలండి. అభిషేకం అయిన తర్వాత హారతి ఇచ్చుకొని చక్కగా స్వామివారిని నీటితోటి శుద్ధి చేసుకొని శుభ్రంగా తుడుచుకొని గంధము బొట్టులతోటి అలంకరించుకొని యథాస్థానంలో పెట్టుకోవాలి. చక్కగా గణపతికి వస్త్రము, పువ్వులు చక్కగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మనము స్వామివారికి సంబంధించిన అన్నీ కూడా చక్కగా చదువుకోవాలి. గణపతి అష్టోత్తరము, షోడశోపచార పూజ చేసుకోవాలి. చక్కగా స్వామివారికి అక్షతలు సమర్పించేటప్పుడు అక్షతాన్ని సమర్పయామి, పువ్వులు సమర్పించేటప్పుడు పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఇలా ప్రతిదీ కూడా సమర్పయామి అనుకుంటూ సమర్పించుకోవాలి. ముఖ్యంగా గరికతోటి కూడా పూజించుకోవాలండి. పువ్వులు, అక్షింతలు, గరికతోటి పూజించుకుంటాము. ఇంకా స్వామివారికి చక్కగా అన్నీ చేసుకుంటాం కదండి. తప్పకుండా అయితే సంకటనాశన గణేష స్తోత్రము చదువుకోవాలి. కుదిరితే వీలైనన్ని సార్లు, ఎన్నిసార్లు అయినా సరే చదువుకోవచ్చు. ముందుగా పసుపు గణపతిని పూజించిన తర్వాతనే మనము విగ్రహంను కానీ ఫోటోను కానీ పూజించుకోవాలి. స్వామివారికి కూడా పటం దగ్గర కూడా పూజించుకోవాలి. ఇంకా మనము లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవాలండి. ఇంకా మనము స్వామివారిని అంటే వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని కూడా పూజించుకుంటాము. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని వ్రత కథ చదువుకోవాలి. మనకి 2 వ్రత కథలు ఉంటాయండి. ఒకటి కృతవీర్యుని కథ, ఇంకొకటి ఇంద్రుడి విమానము ఆగిపోవడము. ఈ 2 కథలు ఉంటాయండి. మనకి 2వ కథ గూగుల్లో దొరుకుతుంది కూడా. ఆ కథ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అక్షింతలు చేతిలో పెట్టుకొని ఇప్పుడు కథ ప్రారంభించుకోవాలి. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అన్నమాట అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే, అంటే అతడు పాపాత్ముడు కదండి, అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతుందన్నమాట. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు రాజు అయినటువంటి సురసేనుడు గబగబా బయటికి వచ్చి అక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడనమాట. ఆ రాజు అక్కడ ఇంద్ర భగవాన్ని చూసి ఎంతో ఆనందానికి లోనైనాడు ఆ మహారాజు. ఆ ఆనందంతో ఇంద్ర భగవానుడికి నమస్కరిస్తాడు. అప్పుడు ఇంద్రునితో ఇక్కడ విమానం ఎందుకు ఆపినారు అని కారణం అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో నా విమానంపై దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో
ఆగిపోయింది అర్ధాంతరంగా అని చెబుతాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు. వినయంగా అడుగుతాడనమాట. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు. అప్పుడు రాజు సైనికులందరినీ పంపిస్తాడనమాట. అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరుగుతారు అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో కొందరి సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడుతుంది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినకుండా ఉన్నదన్నమాట. చంద్రోదయం సమయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజున మరణించింది. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే గనక తప్పకుండా వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు. అప్పుడు గణేష దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడతారనమాట. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెబుతారు. అయితే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ దూత అంగీకరించడు. ఆమె మృతదేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది. అప్పుడు మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. అప్పుడు ఇంద్రుని విమానం బయలుదేరుతుంది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చతుర్థి, ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారనేటువంటి ఒక భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి కానీ లేదా స్వనంద లోకానికి కానీ వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెబుతారు. ఇప్పుడు కథ పూర్తయిన తర్వాత అక్షింతలు స్వామివారి పాదాల చెంత ఉంచాలి. ఇంకా మనకి కథ సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. స్వామివారికి సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలండి. చక్కగా హారతి ఇస్తూ ఏదైనా స్వామివారికి సంబంధించినవి చదువుకోండి. మంగళమణి మంగళమణి మంగళమనరీ మంగళమణి పాడరే మన గణనాదునకు, జయ మంగళమణి పాడరే మన గణనాదునకు, ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషికా వాహనునికి ముచ్చటతోను. ఇంకా చక్కగా హారతి ఇచ్చి ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కొంచెం మనము పూజ రూమ్లో చేసుకుంటే తలుపు దగ్గరకేసి వెళ్ళాలి. విడిగా పెట్టుకొని చేసుకున్నా కూడా పక్కకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారు వచ్చి మన పూజను స్వీకరించి తిలకించి నైవేద్యాలు స్వీకరిస్తారని ఒక నమ్మకం. ఇప్పుడు తర్వాత మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్ళి కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలో ఏదైనా తప్పు చేస్తే క్షమించమని వేడుకోవాలి. ఇక ఇప్పుడు చంద్రభగవానికి ఆర్ఘ్యం ఇవ్వాలి ఫ్రెండ్స్. చంద్రభగవానికి ఆర్ఘ్యం ఇస్తేనే మనకి ఈ వ్రతం పూర్తవుతుంది. చక్కగా వెండి లేదా ఇత్తడి, రాగి గ్లాసు అట్లాంటిది కానీ ఏదైనా చెంబు కానీ తీసుకోవాలి. స్వామివారికి వెండి అంటే ప్రీతి అండి. తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెము పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు ఇలా 5 రకాలుగా వేసుకోవాలండి. లేదంటే ఉత్త నీరు కూడా పువ్వు వేసి ఇవ్వవచ్చు. వేసుకొని చంద్రభగవానికి చూపించుకొని ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అని 3 సార్లు అనుకొని స్వామి ఈ పూజలో ఏదైనా తప్పు చేస్తే క్షమించమని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చూపించమని చెప్పి నమస్కరించుకొని ఆ నీటిని పచ్చని చెట్లో వదిలాలండి. ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే వదలాలండి. ఇప్పటితోటి మనకి వ్రతం పూర్తవుతుంది. ఇప్పుడు కుదిరితే కనుక ఎవరినైనా ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇస్తే మంచిదండి. లేదు అంటే ఎవరన్నా లేని వారికి భోజనం పెట్టినా, లేదు అంటే భోజనానికి సరిపడా డబ్బులు ఇచ్చినా కూడా మంచిది. ఇప్పుడు మనము ఉపవాసం విరమించి స్వామివారి దగ్గర ప్రసాదాలు తీసుకొని చక్కగా భోజనం చేయవచ్చండి. చక్కగా ఇప్పటితోటి మనకి సంకటహర చతుర్థి వ్రతము పూర్తవుతుందండి.
మనకి తర్వాత ఇక ముడుపులో అన్నీ ఏమి చేయాలి అనేది ఆల్రెడీ ముడుపు కట్టేటప్పుడే మనం అన్నీ చెప్పుకున్నామండి. ఇంకా అంటే ముడుపులోవి కానీ ఇంకా మిగిలినవన్నీ ఏం చేయాలి, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా కలిపి నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇక ఎప్పుడు కదిలించాలి అంటే మనకి శుక్రవారం రోజు కదండి పూజ చేసుకునేది. ఇంత పూజ చేసుకొని శుక్రవారం కదిలించము కాబట్టి శనివారం పొద్దున్నే పూజ చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు అన్నీ కదిలించి తీసుకోవాలి. ఇందులో వాడినటువంటి పువ్వులు కానీ గరిక ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా కాలువలో కానీ అక్కడ కలపాలన్నమాట. ఇక పసుపు గణపతిని అయితే మనము ఉంచుకొని తాళికి రాసుకోవచ్చండి, లేదంటే మనము తలస్నానం అలా చేసేటప్పుడు మొహానికి రాసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే మనము చక్కగా గణపతిని నీళ్ళల్లో వేసి నిమజ్జనంలాగా పచ్చని చెట్టులో వేసుకోవచ్చండి. ఇక రాత్రికి అయితే కిందే పడుకోవాలండి. ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల రీత్యా పడుకోలేని వాళ్ళు మాత్రం మామూలుగా పడుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, నేను చేసుకునేటటువంటి నాకు తెలిసిన సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైనటువంటి శుక్రవారంతో కూడి వస్తున్న పాల్గొన మాసంలో వస్తున్న ఈ సంకష్టహర చతుర్థి రోజు లక్ష్మీ గణపతిని పూజించుకొని ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.